నీకోసమే ఈ కోట ఎదురు చూస్తోంది అక్షయ. నీ బంగారు పాదం లోపల పెడితే నా జాతకం మారిపోతుంది. అక్షయ 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 నిన్ను రప్పించడానికి నేను ఎంతో శ్రమపడాల్సి వస్తుంది అనుకున్నాను. ఇంత సులభంగా నీ అంతటి నువ్వే వస్తావని అనుకోలేదు. నీ వల్ల మేం భోంచేయకుండా వచ్చేసాం. 10 నిమిషాల్లో వస్తాం. ఇంకోసారి తప్పించుకునే ప్రయత్నం చేశావంటే ఈసారి నిజంగానే నీ ప్రాణాలు పోతాయి. పదరా. నేను ఊహించని విధంగా నా కాళ్ల దగ్గరకొచ్చిన అదృష్టాన్ని నేను వదులుకోను. అక్షయ అక్షయ అమ్మా అక్షయ ఈ సమయంలో మనతో మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను వల వెయ్యకుండానే కారణ జన్మురాలైన ఈ బంగారు చేప పడింది. వదులుకుంటానా? నేను నీకు చిక్కను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. అక్షయ 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 శవాల కోటలో నిజంగా నేటివ్ పవర్ ఉందా? ఉంటే నిజంగానే బయట తిరగడానికి వస్తుందా? అలా వచ్చింది అంటే నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు అమ్మాయా అవని వాళ్ళ ఇంట్లో ఉంటున్న గెస్ట్ని అండ్ ఆల్సో అవని శ్రీకర్ వాళ్ళ బాస్ని కూడా. నన్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి మనం ఎదురు పడినప్పుడు ఎవరు మీరు అని అడగండి. ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? కోటలో ఉండే బ్యాడ్ పవర్ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందా అని ట్రై చేయడానికి వచ్చాను. మరి మీరు ఈ టైంలో లోన్లీగా ఎందుకు తిరుగుతున్నారు? నాది కూడా సేమ్ డ్యూటీ. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఈరోజు మొదలు పెట్టారు. నేను వచ్చినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాను. మీలాగే నేను కూడా ఊరికి మంచి చేయాలని తిరుగుతున్నాను. ఒంటరిగా తిరుగుతున్నారు, మీకు భయం అనిపించట్లేదా? మీకేమైనా ప్రమాదం జరిగితే జరిగినవ్వండి. ఊరి గురించి ఆలోచించి తన ప్రాణం కోల్పోయింది పాపం అని అనుకుంటారు. ఒక కారణంతో మనం పుట్టుకుపోవచ్చు, కానీ ఒక కారణం కోసం చనిపోవడం కూడా నా దృష్టిలో అదృష్టంతో సమానం. యా, యు ఆర్ రైట్. మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఇంచుమించు మన ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అందుకే మనం ఈ విధంగా పరిచయం అయ్యామేమో. మేబీ ఫ్యూచర్లో కూడా ఇలాగే కలిసి ట్రావెల్ చేస్తామేమో. దట్ ఈస్ గాడ్స్ డెసిషన్. యా మనం ఎన్ననుకున్న ఫైనల్ స్క్రిప్ట్ ఆ పై వాడిదే. అంతా బ్రహ్మయ్య చేతిలోనే ఉంది. సరే రవీంద్ర గారు, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. కళ్యాణ గడియలు సమీపించినప్పుడు ఎప్పుడు ఎవరితో సడన్గా పెళ్లి జరిగిపోతుందో చెప్పలేము. నీకోసం ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. నీకు ఈడు జోడైన అమ్మాయి ఖచ్చితంగా ఎదురుపడుతుంది, నీకు పరిచయం అవుతుంది. తనతో నువ్వు లవ్లోనైనా పడచ్చు, లేదా డైరెక్ట్గా మీ పెళ్ళైనా అయిపోవచ్చు. అందులో డౌటే లేదు. వాళ్ళు చెప్పినట్టే పరిచయం అయ్యింది. ఈ పరిచయం ఎంత దూరం వెళ్ళబోతుంది? నోనో, నేను మరీ ఓవర్గా థింక్ చేస్తున్నాను. వచ్చిన పని చూద్దాం. అక్షయ
అక్షయగా ఈ ఊరు రావాలని మొదట్లో నీ గురించి ప్రయత్నించాను. మీ అమ్మ అపర మేధావిలా ఆలోచించి నిన్ను అర్చన రూపంలోకి మార్చి తీసుకొచ్చి పెద్ద దెబ్బ కొట్టింది. అప్పట్నుంచి నాకు సమయం అనుకూలించడం లేదు, నా ప్రయత్నాలు ఫలించడం లేదు. అడుగడుగునా నాకు అపజయం, మీ అమ్మకు విజయం. చివరికి నువ్వు ఈ విధంగా దొరకడం నా అదృష్టం. ఇప్పుడు నిన్ను నా మంత్రశక్తితో మాయం చేసి నా కోటలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాను. అక్షయ! అక్షయ! అక్షయ అక్షయ ఎక్కడున్నావు? అక్షయ అక్షయ! ఎక్కడున్నావమ్మా? అక్షయ! అక్షయ అక్షయ! బావా అక్షయ అక్షయ! అక్షయ అక్షయ! 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 అక్షయ అక్షయ లేమా? అక్షయ! అక్షయ లేమ్మా! అక్షయ లేమా? అక్షయ! అక్షయ అక్షయ! లేమ్మా? లేవట్లేదు. నా బిడ్డకేమైంది బావా? అమ్మా ఏదో జరిగి స్పృహ కోల్పోయినట్టుంది. ఇక్కడ చూస్తే ఎవరు కనిపించడం లేదు. ఒకవేళ ఆ వశీకర ఏమైనా చేస్తుంటుందా? అదైతే పాపని లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఉండేది కదా. అయితే ఏం జరిగిందో మనం తర్వాత తెలుసుకుందాం. ముందు ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం. పద బావా, ఎత్తుకో. అక్షయ సరే. అక్షయ! పద అక్షయ! పద. పద. హే, సరైన సమయంలో నీ కొడుకు కోడలు రావడంతో నీ మనవరాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయినా సరే వదలను. నా మంత్రతంత్ర శక్తులను ఉపయోగించి నా దగ్గరకు రప్పించుకుంటాను. నీ కళ్ళ ముందే నీ మనవరాల్ని నా అమ్మవారికి బలిస్తాను. నీ అంతు కూడా చూస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏం సాధించానని నవ్వుతున్నావు? నువ్వేం సాధించలేవని నవ్వుకుంటున్నాను. సమయం మించిపోలేదు. సమయం నీ మీదకి ముంచుకొస్తుంది.